హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్తు. ఈరోజు మన వీడియోలో ఇక డిగ్రీ పీజీలోనూ క్రెడిట్ విధానం అంటూ ఒక వార్త వచ్చింది. ఆ వార్త సారాంశం ఏందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడున్నటువంటి వ్యవస్థకు కొన్ని కొత్త రకమైనటువంటి మరి విధానాలు జోడించి కొత్త విద్యా విధానాన్ని తీసుకొస్తున్నారు. సో, అంతకంటే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే టెట్ డీఎస్సీ, జేఎల్‌డీఎల్, తెలంగాణ మోడల్ స్కూల్ గురుకులాలు, సో ఇలాంటి టీచర్ అప్డేట్స్ గాని, ఇతర అనేక రకాల జాబ్ అప్డేట్స్ మన ఛానల్‌లో అందించబడతాయి. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇక టాపిక్‌లోకొస్తే 3 ఏళ్ల డిగ్రీకి 120 పాయింట్లు, 4 ఏళ్ల ఆనర్స్‌కు 160 పాయింట్లు, పీజీకి 80 కనీస క్రెడిట్లు అంటూ మనకొక వార్తొచ్చింది. ప్రస్తుత గ్రేడింగ్ విధానం స్థానంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. ఉన్నత విద్యా మండలి నిర్ణయం డిగ్రీ మధ్యలో ఆపేయొచ్చు, భవిష్యత్తులో కొనసాగించవచ్చు. యూజీ కోర్సుల్లోనూ ఇంజినీరింగ్ తరహాలో మైనర్ డిగ్రీ అంటూ ఒక వార్తొచ్చింది. ముఖ్యంగా ఇప్పటి వరకు ఇంజినీరింగ్ తరహా వృత్తి విద్యా కోర్సుల్లో ఉన్న క్రెడిట్ విధానం డిగ్రీ, పీజీ కోర్సుల్లో కూడా అమల్లోకి రానుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని యూజీ, పీజీ కోర్సుల్లో క్రెడిట్ విధానం అమలు చేయాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఇప్పటి వరకున్న గ్రేడింగ్ విధాన స్థానంలో దీన్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఉత్తీర్ణత సాధించాలంటే 3 ఏళ్ల డిగ్రీలో కనీసం 120 క్రెడిట్లు, అంటే సంవత్సరానికి 40 చొప్పున. 4 ఏళ్ల ఆనర్స్ డిగ్రీకి 160 పాయింట్లు. పీజీ కోర్సుల్లో ఉత్తీర్ణతకు కనీసం 80 క్రెడిట్లు సాధించాల్సి ఉంటుంది. అంటే ఒక ఏడాదికి 40 పాయింట్ల లెక్క మనం అర్థం చేసుకోవాలి. ఈ మేరకు విశ్వవిద్యాలయాల ఉపకులపతులు అంటే వీసీతో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. ఈ విధానానికి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల వీసీలందరూ ఆమోదం తెలిపారు. అయితే దీని నిర్మాణం, క్రెడిట్ బదిలీ విధానం, మల్టీ డిసిప్లినరీ ప్రోగ్రామ్, మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ విధానం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించేందుకు సాంప్రదాయ విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో వీసీలతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ విధానంలో యూజీ, పీజీ కోర్సులు మధ్యలో మానేసి తర్వాత కొనసాగించలేరు. కానీ కొత్తగా అమలు చేయబోయే మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ విధానంలో విద్యార్థి డిగ్రీ ప్రథమ సంవత్సరం పూర్తి చేసి మానేసే సర్టిఫికేట్ కోర్సుగా పరిగణించి పట్టా ఇస్తారు. ద్వితీయ సంవత్సరంలో మానేస్తే డిప్లొమా అందిస్తారు. భవిష్యత్తులో ఎప్పుడైనా తర్వాతి కోర్సు పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అది పూర్తి చేసిన 3 ఏళ్ల డిగ్రీ పట్టా పొందొచ్చు. ఇట్లాంటి ఛాన్సులు కూడా మరి ఉన్నాయన్నమాట. ఇట్లా రాష్ట్ర అవసరాలకు సరిపడే ఇతర విద్యా విధానాలను మరి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో అమలు చేస్తామని బాలకృష్ణారెడ్డి మరి కొత్త మార్పులతో నాణ్యత పెరుగుతుందని తెలపడం జరిగింది. సో, ఈ నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ వంటి గుర్తింపు, ర్యాంకింగ్ వ్యవస్థలో విశ్వవిద్యాలయాలకు మెరుగైన ప్రయోజనాలు లభించడంతో పాటు జాతీయ స్థాయి పోటీ నిధులు, పరిశోధనా నిధులను ఆకర్షించే అవకాశాలు పెరుగుతాయన్నారు. కాగా 2026, 27 విద్యా సంవత్సరానికి కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణ బాధ్యతను వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయానికి అప్పగించారు. అలాగే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక, 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక జూన్ 12 వరకు విశ్వవిద్యాలయ స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి ఉపకులపతులను కోరారు. ఇది రాజకీయంగా టర్న్ తీసుకునే అంశం అన్నమాట. ఇక ఏది ఏమైనా మనకు ఈ సమావేశంలో ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షులు పురుషోత్తం, ఎస్కే మహమూద్, ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ కుమార్ మూలగారు, కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కర్నాడి ప్రతాప్ రెడ్డి, తెలంగాణ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ టి యాదగిరిరావు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, పాలమూరు విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్, శాతవాహన విశ్వవిద్యాలయ వీసీ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్, వీరనారి చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయ వీసీ ప్రొఫెసర్ సూర్య ధనంజయ్, ఉన్నత విద్యా మండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ పాల్గొన్నారు. అంటే ఇట్లా మొత్తం మీద మనకు డిగ్రీ, పీజీల్లో కూడా కొన్ని క్రెడిట్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. కొత్త విద్యా విధానం అమల్లోకి వస్తుంది కాబట్టి. సో, ఇట్లా కొన్ని కొత్త కోర్సులు రావడం కానీ, కొత్త విధానాలు రావడం కానీ మంచిదే. విద్యా వ్యవస్థలో ఒకటి అప్డేట్ అవుతుండాల. మనం రోజు వాడే ఫోనే 2 రోజులకోసారి అప్డేట్ చేసుకుంటా ఉంటాం. కొత్త కొత్త యాప్‌లో మరి అప్డేట్స్ వస్తా ఉంటాయి. మరి అట్లాగే విద్యా విధానం కూడా ఒకప్పటి విద్యా విధానం కాకుండా కొన్ని మార్పులు రావాల్సిందే. అందులో మన తప్పు లేదు. ఎందుకంటే కొత్త పాలసీలకు అనుగుణంగా వస్తేనే భవిష్యత్తు ప్రపంచంతో మన విద్యార్థులు, మన పిల్లలందరూ పోటీ పడగలరు. టెక్నాలజీని మన వాళ్ళు అందిపుచ్చుకోగలరు. సో, ఏది ఏమైనా ఇలాంటి మంచి అవకాశాలను, ఇలాంటి మంచి నిర్ణయాలను మరి విద్యార్థి లోకం తప్పకుండా ఆహ్వానిస్తుంది. సో, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.